భగవంతుడు చూసి మాట్లాడదట ఏమని చూసి బయట సింగశ్రీరి పట్టు మార్చి కొట్టి కట్టి అంటా ఉండదట శ్రీ అన్న ఎత్తరము నా ఇంత లేదు పేరు పెట్టిందో రామ బాణానికి రామబాణం ఇచ్చి ఉద్యాన వనములకి ఏటలు పంపమన్నాడు. భగవంతుడు వెళ్తా ఉన్నాడట. ఎలాగా రాముడి బాణాలు మృగాలు చెదిరిపోతా ఉన్నాయి. ఆ రాజ్యాన్ని మహానీయుడు ఎవరు బాబు? ఆకాశరాజండి. ఆకాశరాజు భార్య దేవి గారు. ఆకాశరాజు భార్యకి ఆకాశరాజు కూడా అయినా సంతానం లేకమ్మా పెద్దబోతాడు. ఎంతసక్కన రాజు ఆకాశరాజు రాణిలో మూడు చూస్తున్నారు. పూజలు చేస్తున్నారు. కాలమున ఆకాశరాజుకి 12 మంది పైలు కాపులు మహానబాబుని ఎనప నాగళ్లతోని దుక్కులు దున్నుతా ఉన్నారు. అవును తల్లి. నిమ్మ తోటల్లోని దుక్కులు దున్నుతా ఉన్నారు. నాగలక తగిలిందట బంగారు పెట్టి. ఈ పెట్టి పట్టుకుని 12 మంది పైలు కాపులు ఆకాశరాజు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమండి ఆకాశరాజు గారు, మన భూములు దుక్కు దున్నుతుంటే భూములు దొరికింది బంగారు పెట్టన్నా పెట్టి బద్దలు కూడా చూడమన్నా. అందులో నాటి కలాపు వృక్షం ఉంది. ఈ సూర్యుడు ఉదయిస్తే ఎంత క్రాంతి వస్తుందో అదే మాదిరిగా క్రాంతి వస్తా ఉంది. అందులో ఒక అందమైన ఆడబాలం ఉన్నది. ఆ ఆడబాలం తీసుకొచ్చి ఆ
మహేశ్వరుని మహిమ చేత పక్కగొడ్డానికి పాలు పట్టాడు ఒకనాడు కాలంలో తండ్రి గారు నాకాసరాజు జన్మ నక్షత్రాలు చూసి జాతకాలు పన్ని పండితులు పిలిచి పద్మాదేవిని నామకరణం చేస్తారట. ఎప్పుడైతే పద్మాదేవిని నామకరణం చేస్తారో మహాతల్లి అంటుంది, నాన్నగారు ఉద్యానవనములకి పంజాపురాజులతో ఆనాడు ఆకాసరాజు 7 సరికత్తులనిచ్చి ఉద్యానవనములకి పంపుతా ఉన్నాడు. మహాతల్లి వెళ్తుందా పద్మావతి. అవునండి. నారదుని నుంచి బాణం విడిచిపెట్టింది. మన శ్రీనివాసరావు చూస్తారు. ఆ చిన్నదాంతో మాట్లాడాలంటే ఆ చిన్నది కొట్టే పావురాయిని మనము కొట్టాలి కదా. శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు కొనాలి? శ్రీనివాసుడు కొట్టిన పావురమే కుడి పక్కన తగిలిందండి. పావురం వచ్చి పడిపోయింది. భగవంతుడు చూస్తాడు. రామ అవతారాన్ని గజేంద్రుని ఏనుగు లీలగా ఇచ్చాడు. ఏనుగు వచ్చి వెళ్ళినట్టయింది. 7 సెలిగత్తుల పక్కన చిన్నాభిన్నమైపోయాడు. పద్మాదేవి వచ్చి వెనక మన శ్రీనివాసరావు ఒళ్ళో పడిపోయింది. 7 సెలిగత్తులము అక్షరం తెలుపుకున్నారు. అరే ఎవరో చిన్నవాడు మన పద్మాదేవుడు చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాడు. పక్కనున్న 7 గురకరాలు చూసి శ్రీనివాసుడు అమ్మెది సరిపోయిందా చెప్పంతా దేవుడికి రత్నమయ్యిందమ్మా. రత్నమరగలు చూసిన పద్మావతి అంటుంది, ఈ దాసీకంతలారా ఎంత పని చేసేరే దాసీకంతలారా అంటా ఉన్నదట. అప్పుడు మన శ్రీనివాసరావు అంటున్నాడు, ఏమని? ఈ పద్మావతి కంగారు పడకు. నేను రేపల్లివాడలో గోపాలకృష్ణుడిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉట్ల మీద బాణల బత్తలు కొట్టేసి వెన్న తినేస్తా ఉండేవాడు. ఓ మహానుభావా, మమ్మల్ని ఏపీ తినేస్తున్నావి, ఏనాడికైనా దెబ్బకి దెబ్బిస్తామన్నా. ఆనాడిచ్చిన వరమే ఈనాడు అమలు జరిగింది. స్వామికి 4 యుగాలు, త్రేతాయుగం, త్రోతాయుగం, త్రోపాయుగం, ఇది కలియుగం. స్వామి అవతారులు ఏ పనులు చేయాలో ఆ పనులు అలా అమలు జరుపుకుంటా వస్తా ఉన్నాడు. మహానుభావుడు పద్మాదేవి చూసి శ్రీనివాసుడు చూసి పద్మావతి అంటా ఉండదట, ఏమని? ఏమండి ఏమండు రాముడి గారు చూస్తే 2 చాలా బాగున్నారు. మీరు చూస్తే పున్న సందులా ఉన్నారు. ఏమండి మీకు ఒకసారైనా పెళ్ళయిందా? పెళ్ళంటే ఒకసారి అవుతుంది. ఒకసారైనా అయిందండి? నాకు ఇంకా అవ్వలేదే. ఏ అవ్వలేదా? అసలు అవ్వలేదు. ఒంటరిగా ఉన్నారా? ఒంటుకొమ్మలాగా ఉన్నారండి. అవును. ఏమండి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏంటి నిన్ను పెళ్లి చేసుకోవాలంటావా? ఇంకా చిన్నదానా? ఇంకా బియ్యానికైనా కయ్యానికైనా సరిజోడు ఉండాలి. సరిజోడు ఉండాలి. నీ ఊరేటో పేరేటో వస్తాంత ఏటో చెప్పావనుకో నీ కళ్యాణం చేసుకుంటానే. కళ్యాణం చేసుకుంటారా? నా ఊరు పేరు చెప్పమంటా. చెప్పాలి మరి. ఏమండు 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 రాముడికి గారు నారాయణపట్నం ఏలేటి రాజండు నారాయణపట్నం ఏలేటి రాజు ఏలేటి రాజండు ఆకాశరాజు నారాయణపట్నం
తండ్రి లేడు, తల్లి ఒకరున్నారు. తల్లి గారి పేరే ఒకలామాత. గులామాత. అమ్మాయి అబ్బాయి నా పేరు కూడా శ్రీనివాసుడు. మన శ్రీనివాసుడు పద్మావతి కూడా చేతిలో చేసి మాటలు చేస్తారు. కూడా వేస్తారు. వాడు శ్రీనివాసుడు శమ్మవటికి ఒకలామాత కుటారం వద్దకు వెళ్ళిపోయాడు. పద్మావతి శిలికెత్తులు తీసుకుని రసవాళ్ళకి వెళ్ళిపోయింది. శ్రీనివాసుడు తల్లి ఒకలామాత శ్రీనివాసుడు చూసి ఎవడదంట శ్రీనివాసురం అంటున్నా. ఏమనండి? పంతారత్నం అయిపోయింది కొడుక, ఎక్కడికి వెళ్ళే బాబు అంటుంది. అమ్మా నేను ఉద్యానవనంలో ఆటలాడుతుంటే ఆ కొండ మించి ఈ కొండ మీద దారుతా ఉంటే వాడు జారి పడిపోయానే తల్లి చెంపకి జగాయమయ్యింది. అలాగనగానే అతను శ్రీనివాసురం అంటున్నాడు. ఏమని? అమ్మా ఎంత ధనమయ్యేవో ఎవరు జోడులకి పిల్లలు అంటున్నాయో. దానవయ్యేవో ఎవరంబు లేదు. ఆ ఈడి జోడులకి పెళ్ళిళ్ళు అవి పెద్దలుగా వచ్చాయమ్మా అన్నమాట. తల్లి అనగానే బాబు ఎవరినైనా అమ్మాయిని ప్రేమించావా? అమ్మా ప్రేమించావా అని అడుగుతున్నావు. చెప్తాను చేస్తావు ఏంటి? బాబు ప్రేమించావా? ప్రేమించని చేస్తావా? ఏంటి ఈ ఊళ్ళోనే? అమ్మాయి ఈ ఊర్లో కాదే బాబా. నా వాళ్ళనా? అమ్మ నా వాళ్ళని కాదే బాబు. మరి ఎక్కడ? అమ్మా చెప్పమంటావా బాబు? నారాయణపట్నము రాజు రాజు కూతురు పద్మాడు ప్రేమించానే తల్లి. ప్రేమించా బాబు? నా బాబు నా బాబే. చూస్తే ఏడంతస్తులు మేడ. అవును కదా. చూస్తే ఏడాకులు గుడుసు. అవునవును. వారు అమ్మాయిని మనం చేస్తారా బాబు? అమ్మా చేస్తారని నేను అడుగుతున్నావా? అమ్మా నువ్వు చేస్తే ఆ అమ్మాయిని చెయ్యి, లేకపోతే జీవితాంతం అమ్మో సన్యాసి తానే సన్యాసి జోగునైపోయి అయ్యా మలై పర్వతాలకు వెళ్ళిపోతాను నేను. అయ్యి బాబు పడిపోయి అమ్మాయి చేస్తా, లేకపోతే బెమ్మసారి ఉండిపోతాను. వద్దు బాబు అన్నాడట మహాతల్లి. అవును. డబ్బు లేక ధనము లేక శ్రీనివాసరావు కుక్క మధ్యలో కూలబడిపోయి ఉన్నాడు. అది కూర్చొని ఉందట. అవును. దీర్ఘంగా ఆలోచిస్తా ఉంది. నారాయణ 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 అంటూ నారదముని వారు ఈ కథ ఎంతటితో ఆగిపోయేలాగుంది. అవునవును. కథ ముందుకు నడిపించాలి. అలాగని మహానుభావుడి చక్కగా కుటారు వద్దకు వచ్చాడు. చిన్నానా శ్రీనివాస డబ్బు లేదని ధనము లేదని కుక్క ముంచలో కూలబడిపోతావా? దిగు లెగవయ్యా, ఇక్కడ పక్కా పల్లంగా దూరాలి. సత్యనారాయణ
సత్యనారాయణపురం ఉంది. సత్యనారాయణపురంలో కుబేరుడైన సావకారు ఉన్నాడు. కుబేరుడైన సావకారు దగ్గరికి వెళితే నీకు కావాలంత ధనము అప్పుగా ఇస్తాడు. అలాగనగానే శ్రీనివాసరావు కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు. కుబేరుడు అంటున్నాడు, ఏమని, పోయి కుబేరా, నేను అవతారంలో కళ్యాణం చేసుకుంటున్నాను, నాకు కొంత ధనం అప్పుగా కావాలని ఆయన. అప్పుడు కుబేరుడు శ్రీనివాసుడు అంటున్నాడు, ఏమని, శ్రీనివాస, నీకు కళ్యాణం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ తిరిగి నా బాకీ నువ్వు ఎలా చెల్లించగలవయ్యా? అప్పుడు మన శ్రీనివాసరావు అంటున్నా, ఏమని, ఈ అవతారంలో శ్రీనివాసుడు జన్మించాడు. వచ్చే అవతారంలో శ్రీ వెంకటేశ్వరి నామముతో పేరుదేవి గర్భాన 6 తర్వాత 7వ జన్మిస్తాను. ఆలమూరు తాతయ్య కుమార్తె ఆలమదారు కూతురు అరివేలు మంగాదేవుని కళ్యాణం ఆడతాను. వెళ్ళాడు మంగన విన్నాడే 7వ పర్తం వచ్చి ఒంటరిగా ఉంటాను. నా కొండకి కొంతమంది భక్తులు వస్తారు. వారిని ఎలా రూపిస్తారో తెలుసా? నేను పక్కల్లో పిల్లలు భగవంతుడు జ్ఞాపకం రాడు. గొప్పు తగిలితే గానీ నెప్పు తగిలేదండి. ఈనాడు పూర్వకాలం నాడు ముక్కు మహానుభావుడు వెంకటరమణ గారు ఈనాడు చెల్లిస్తున్నాడు. ఎదరింటి వాళ్ళు అప్పన్నా ఉండొచ్చు కానీ మన స్వాముల వారు మొక్కు అన్నది ఉండకూడదు. రూపులు ఊపుతా ఉంటాడు. అలా కాకుండా ఓరడిగడుగు దండా వచ్చిందంటే భగవంతుడు మొక్కుతాడు. అవును బాబయ్య, మా గండం గట్టెక్కిందంటే, మా అమ్మాయికి పెళ్లి అయిందంటే, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంటే, మా ఇల్లు శుభ్రంగా కట్టుకున్నామంటే ఈ కొండకు వచ్చి గొప్పనం ఇచ్చి నిలువి దోపిడీ ఇస్తామంట. నిలువి దోపిడీ అంటే ముక్కుల్లో చెవుల్లో కాళ్ళు పట్టీలు సుట్లు కూడా అన్ని దిప్పిలేయాలి మహానుభావ. అలాగని మహానుభావుడు 45 లక్షల రూపాయలు భగవంతుడు శ్రీనివాసరావు కుబేరుడి దగ్గర తీసుకుని వస్తా అంటున్నా, ఏమని, అవతారంలో కుబేరుడు జన్మించావు, వచ్చే అవతారంలోని నువ్వు నా పెద్దన్న గారు గోవిందరాజు జన్మిస్తావు, నేను కొండ పైన ఉంటాను, కొండ కింద ఉంటావు. ఏ రోజుకి ఆ రోజు ఉదయం లక్షలు ధనం వస్తాను. వచ్చిన ధనమంతా కూడా నీకు ఈ కలియుగం అంతా కూడా వడ్డీ సరిపెడతాను. కలియుగం వెళ్ళిన తర్వాత అసలు సరిపెడతాను అంటే మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందరాజుని వడ్డీ సరిపెడతాడు కాబట్టి ఆ ఒడ్డు మాసలు అనే పేరు వచ్చింది. చక్కగా 45 లక్షల రూపాయలు తెచ్చి తల్లిగారి దోషుట్లో పోస్తారు. తల్లిగారు చూసింది మహానుభావుడు శ్రీనివాసరావు వద్దరాలు పుట్టబెట్టుకుని సేరు ముస్తాబులు అయ్యి ఉద్యానవనములకి మహా తల్లి రాష్ట్ర వాళ్ళకి చుట్టాలకు మాట్లాడారు కదా మన శ్రీనివాసు చూస్తారు. మన తల్లిగారు చూస్తే ముసలిదైపోయింది, వారు ఎత్తానంట ఇవ్వనంటారు, ఈ చుట్టాలకు మనమే మాట్లాడుకుని రావాలి. అలాగని భగవంతుడు శ్రీనివాసరావు తల్లి గారి కన్నా 7 శనకల ఎదురెళ్ళి ఉకులాదేవి కుటారు వద్ద ఒక కోనేరు ఉందటండి. ఆ కోనేరెట్టి కృష్ణ అవతారంలో భగవంతుడు మహానుభావుడు శ్రీ మహానుభావుడు శ్రీకృష్ణుడు గోపుగా స్త్రీలకు వరం ఇచ్చాడట. ఈ కోనేట్లో ఆడవారు మునిగితే మగవారు అయిపోతారట, మగవారు మునిగితే ఆడవారు అయిపోగాక. శ్రీనివాసరావు కోనేట్లో మునిగాడు పోయిందా అంతంగా స్త్రీ రూపం వచ్చింది. ఎరికిల లంచాల మొత్తం ఎలాగా బాబులు తీసి
పేరు మారి ఒకనాడు ఎలుకల నాచారుల ముస్తాబయ్యాడు. ఎలుకల నాచారుల ముస్తాబయ్యాడు. ఎలుకల వారికి ఏం కావాలి బాబు? సంకో మాసరమ్మ వారి బుట్ట కావాలండి. బుట్ట లేకపోతే ఎలుకల మాసరమ్మ అనరేమో. మహానుభావుడికి కొండ మీద పొడిచింది దశమి నాడు ఏకాదశమి నాడు తెల్లవారితే శుక్రవారం అనగా భగవంతుడు శ్రీనివాసరావుకి పుట్టగానే ఎత్తారట. ఎలాగా గురుదేవతలము ఎవరని అలాగని బ్రహ్మ దేవుడు కొడుకు నారదమ్మును వారు 5 సంవత్సరాల బాణులు చేసి స్వామి నల్ల